వాస్తవానికి మన దేశంలో ఎస్సీల జనాభా ఎంత ఉందంటే 22% జనాభా ఉంది. వాళ్ళకి ఇస్తున్నటువంటి రిజర్వేషను 15% రిజర్వేషన్. అదేవిధంగా దేశంలో ఎస్టీల జనాభా ఎంత ఉందంటే వాళ్ళకు 10-11% ఎస్టీల జనాభా ఉంది. వాళ్ళకి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ 7% రిజర్వేషన్. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు 50% జనాభా ఉంటే వాళ్ళకు 27% రిజర్వేషన్ అనేది అయితే కల్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు 27% అయితే ఇస్తూ ఉన్నారు. ఇంకొకటి అగ్రకులాలకు సంబంధించినటువంటి కూడా కొంతమంది అందులో కూడా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక రిజర్వేషన్ కల్పించాలని కూడా వాళ్ళకు 10% వాళ్ళు ఉంటే వాళ్ళకు 10% రిజర్వేషన్ అనేది కూడా కల్పించారు. అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి లేడీస్ కూడా ఆ రిజర్వేషన్లో 33% రిజర్వేషన్ని కూడా వాళ్ళకు లేడీస్కి కూడా కల్పించడం అనేది జరిగింది మహిళలకు. మరి ఇక్కడ చెప్పండి వాస్తవానికి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లు ఏంటి, మరి ఇవన్నీ మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరెందుకు రిజర్వేషన్లు రిజెక్ట్ చేయాలని మాట్లాడుతున్నారు? ఇలా రిజర్వేషన్లు రిజెక్ట్ చేయాలని మాట్లాడే వారందరూ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడుతున్న ఎదవలు. వాళ్ళకి ఏం తెలియకనే ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇకనైనా ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడుకోకుండా అసలు రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తున్నారు, ఏ కులం వాళ్ళతో ఎక్కువ మంది ఉన్నారు, ఎంత వాళ్ళకి ఇస్తున్నటువంటి పర్సంటేజ్ రిజర్వేషన్ ఎంత, మరి ఏ కులం వాళ్ళు తక్కువ ఉన్నారు, వాళ్ళకి కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ అనేది ఒకసారి మనసులో పెట్టుకొని మాట్లాడండి.